మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వాడని ఆయనపై ఇంకు చల్లకండి అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హితవు పలికారు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయనకు కోపం వచ్చిందో అర్థం కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి అని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడొద్దని, నష్టపోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడం సహజమే అని జగ్గారెడ్డి అన్నారు. లేదా ఏదన్నా జరగరాని ఒక చిన్నగా ఏదో ఒకటి చిన్నగా జరిగితే దాన్ని పెద్దగా చేయడం, ఇది ప్రతిపక్ష పార్టీల యొక్క నైజం. అయితే నైజం అంటే ఒకప్పుడు మేము కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నోళ్ళమే. అందుకే నేను ఏమన్నా 2-3 రకాలుగా ఉంటారు. ఇలా ఒక రకమేమో జరగలేనిది జరిగినట్టుగా చెప్పడము, ఇంకోటి ఏమో జరిగినట్టుగా ఊహించుకొని చెప్పడము, తప్పు జరిగినట్టుగా ఊహించుకొని చెప్పడము, ఇంకోటి జరిగితే జరిగిందని చెప్పడం. గతంలో మేము జరిగినవి చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రస్తుతానికి మన బీజేపీ ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారి మీద ఇప్పుడు బట్టగాల్చి కార్యక్రమం పెట్టింది. ఇప్పుడు సరే, అనుమానాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్గా, బీజేపీగా ఆయనకు అనుమానాలు రావద్దు, లేకపోతే ఆయన మాట్లాడవద్దు, లేకపోతే ఆయన బట్టగాల్చి మీద వేయొద్దు అని మేమేం అంటలేము. అది కానీ కొంత తెలంగాణ రైతులను కన్విన్స్ చేయడము, తెలంగాణ ప్రజలను కన్విన్స్ చేసే స్టేట్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి కొంత పార్టీ పరంగా సరే, ఇది ప్రభుత్వము. నేను ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా రావడానికి కూడా కారణం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారే నేను మన మహేశ్వర్ రెడ్డి ఏదైతే బట్టగాలు చేస్తున్నాడో నా మీద, మరి ఒకసారి పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. అందుకోసమని నేను ఈ యొక్క ప్రెస్ మీట్లో ప్రధానంగా ఇప్పుడు ఒక విషయం క్లియరు, చాలా స్పష్టంగా కాంగ్రెస్ గవర్నమెంటు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈ క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాఖపరమైన ఈ అంశాలు కానివ్వండి, లేదా ఏదన్నా